Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. 10th క్లాస్ విద్యార్థులు ఇప్పటి వరకు కూడా అకాడమిక్ ఎగ్జామ్సే రాసుకుంటూ వచ్చారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనం అకాడమిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని టాపిక్స్ని వదిలేసినా సరే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా సాధ్యం కాదు అనమాట. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నేర్చుకున్న కాన్సెప్ట్స్ని కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి 10th క్లాస్ విద్యార్థులు మనకి ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఫినిష్ చేశారో వాళ్ళలో కొందరు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ అలాగే ఏపీఆర్జేసి టీఎస్ఆర్జేసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు కదా. అలాంటి విద్యార్థులకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ సిరీస్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ ప్రతి వీడియోలో కూడా ఒక చాప్టర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని, ముఖ్యంగా వాటిలో ప్రీవియస్ పాలిసెట్ అలాగే ఏపీఆర్జేసి టీఎస్ఆర్జేసి ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్తో పాటు మిగిలిన కాన్సెప్ట్ మీద కవర్ అయిన బిట్స్ని కూడా తీసుకుని ఎలాంగ్ విత్ కాన్సెప్ట్స్ అంటే కాన్సెప్ట్స్ సహాయంతో అంటే అట్లాంటి బిట్స్ను మనం వేరే మోడల్లో అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో మనకు తెలియాలంటే కాన్సెప్ట్ కావాలి కదా. ఆ కాన్సెప్ట్స్ సహాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మనకి పాలిసెట్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏపీఆర్జేసీఆర్ టీఎస్ఆర్జేసీలో అడిగే బిట్స్ అనేవి కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని కూడా మనం స్టడీ చేసినట్లయితే ఒకవేళ మనకి బిట్స్ టఫ్గా ఉన్నా సరే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ప్రీవియస్ పాలిసెట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. మనకి ఫస్ట్ క్వశ్చన్ √2 + √3 ఈజ్ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. మనం ఆల్రెడీ దీన్ని చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేసాం. అలాగే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఏ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్గా ప్రూవ్ √2 + √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఇట్లాంటి బిట్స్ మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి రూట్ అనేది ఇర్రేషనల్ నెంబరు, అలాగే √3 అనేది కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే. వాటి సమ్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మరి అన్ని సందర్భాల్లో ఇలా అవుతుందంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఉంది అంటే √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, అలాగే -√3 కూడా ఇర్రేషనల్ నెంబరే కదా. మరి ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. మరి 0 ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అంటే కాదు, అది ఒక రేషనల్ నెంబరు. కాబట్టి సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అని అడిగిన అనుకోండి అది ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదనమాట. కొన్ని సమయంలో రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. అమాంగ్ 1/2, 1/3, 1/4, 1/5 ద నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈజ్. అంటే మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని మనం p/q ఫామ్ లో ఉంచామనుకోండి. ఇక్కడ p అండ్ q కోప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకోవాలన్నమాట. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేది ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకి అప్పుడు మనం ఈ క్యూని 2m అండ్ 5n ఫామ్ లో రాయగలిగినట్లయితే అంటే డినామినేటర్ ని మనం 2m 5n ఫామ్ లో రాయగలిగినట్లయితే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా రాయలేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు మనకి డినామినేటర్ లో 2 టేబుల్ ఆర్ 5 టేబుల్ ఆర్ బోత్ 2 and 5 టేబుల్స్ ఇవి మాత్రమే పోయినట్లయితే అంటే ఫ్యాక్టర్స్ గా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో ఏది టెర్మినేటింగ్ ఏది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డినామినేటర్ లో 2 ఉంది, ఓన్లీ 2 టేబులే పోతుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 అంటే ఇక్కడ డినామినేటర్ లో 3 అంటే 2 టేబుల్ 5 టేబుల్ కాకుండా 3 టేబుల్ పోతుంది అందులో. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంట నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ చూడండి 4 ఉంది, ఇందులో కూడా మనకి ఓన్లీ 2 టేబుల్ పోతుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇందులో 5 టేబుల్ పోతుంది కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కొన్ని సమయాల్లో ఇలా వచ్చు అనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6/24 అని ఇచ్చారు. ఇది టెర్మినేటింగ్
గా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అడిగారు అనుకోండి, మనం ఇది చెక్ చేసాం అనుకోండి, ఇందులో 2 టేబుల్ పోతుంది, ఓకే, మరి 3 టేబుల్ కూడా పోతుంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ రూల్ అప్లై చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ మనకి కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు కదా, ఎందుకంటే రెండిట్లో 6 టేబుల్ పోతుంది. 6 1 గా 6, 6 4 గా 24, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 1/4. ఇప్పుడు డినామినేటర్ లో ఓన్లీ 2 టేబుల్ అయిపోతుంది, కాబట్టి ఇదేమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట, 1/3 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ n is a prime number then root n is, మనకి n ప్రైమ్ నెంబర్ అయినప్పుడు రూట్ n అనేది ఖచ్చితంగా ఏం నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, ఇర్రేషనల్ నెంబర్. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, HCF ఆఫ్ 7 8 9. HCF అంటే అందులోనే ఉంది కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే అన్నిటిలోని పోయే పెద్ద టేబుల్ ఏదైతే దాన్ని మనం HCF అంటాం. ఈ 3 నెంబర్స్ లో పోయే పెద్ద టేబుల్ ఏదైనా ఉందంటే లేదు, 1 మినహా మరి ఏ టేబుల్ పోదు కదా 3 నెంబర్స్ లోని. కాబట్టి ఇక్కడ HCF ఏమవుతుంది అనమాట, 1 అవుతుంది అనమాట. మనకి కో ప్రైమ్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, కామన్ ఫ్యాక్టర్ 1 మినహా మరి ఇతర ఫ్యాక్టర్ లేనట్లయితే వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఇక్కడ ప్రైమ్స్ వేరు, కో ప్రైమ్స్ వేరు. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ నేర్చుకుంటాం మనం, 2 3 5 7 ఇవి. కో ప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఉన్నాయి, ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్. అట్ ద సేమ్ టైం కో ప్రైమ్స్ కూడా, ఎందుకంటే రెండిట్లో పోయే లార్జెస్ట్ టేబుల్ 1, అంతకంటే వేరే లేదు. అలాగే 3 4 ఇవి రెండు కూడా కో ప్రైమ్స్ అవుతాయి. ఇందులో 3 మాత్రమే ప్రైమ్ నెంబర్, 4 ప్రైమ్ నెంబర్ కాదు. అయినప్పటికీ ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 మినహా మరొకటి లేదు, కాబట్టి వీటిని మనం కో ప్రైమ్స్ అనొచ్చు. అలాగే 8 9 ఇవి రెండు అసలు ప్రైమ్ నెంబర్సే కాదు, కానీ రెండిట్లో పోయే లార్జెస్ట్ టేబుల్ 1, కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు, కో ప్రైమ్స్ అనొచ్చు అనమాట. కో ప్రైమ్స్ యొక్క HCF ఎల్లప్పుడు కూడా 1 అవుతుంది. అలాగే LCM వాటి ప్రోడక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు కో ప్రైమ్స్ కాబట్టి వీటి HCF ఎంత అవుతుంది, 1 అవుతుంది. మరి LCM ఎంత అవుతుందంటే వాటి యొక్క ప్రోడక్ట్ మల్టిప్లై చేయవచ్చే నెంబర్, 8 9 72 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్ లో ఉన్న 1 అవుతుంది. నెక్స్ట్, 5th one, the value of log 5 to the base 625. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే log 5 to the base 625. మనకి ఒక ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ log a to the base b power m ఉందనుకోండి, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1/m into log a to the base a b అని రాయొచ్చు అనమాట. దీన్ని అప్లై చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 625 ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 5 టేబుల్ 1 2 5 125 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 25 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ log 5 టు ద బేస్ 5 పవర్ 4 5s ఉన్నాయి కదా 4. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 1/4 into log 5 to the base 5. దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1. log a base a equal to 1 అని నేర్చుకున్నాం కదా, 1/4 into 1 అంటే ఎంత అవుతుంది మనకి, 1/4 అవుతుంది అనమాట. ఎక్కడుంది మనకి అది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ 23/2² into 5 will terminate. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్ ఎలా ఉందంటే 2 power m into 5 power n ఫామ్ లో ఉంది. నెక్స్ట్, న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ అబ్బాయి లేదో వెరిఫై చేసుకోవాలి. కో ప్రైమ్స్ కదా, 23 లో పోయే టేబుల్ ఏది, 2 లోని 5 లోని పోదు కదా, కో ప్రైమ్స్ అబ్బాయి. ఇలాంటి సమయాల్లో మనకి ఈ mn లో ఏది పెద్దదైతే అన్ని ప్లేసెస్ తర్వాత ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ రెండిట్లో ఏది, ఇక్కడ 5 power 1 ఉంది, రెండిట్లో ఏది హైయెస్ట్ పవర్ 2. కాబట్టి దీన్ని మనం డివైడ్ చేసినప్పుడు డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ వస్తాయి అనమాట. అంటే 2 డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156.
అంటే 156ని 5 ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెంట్స్ లో రాసినప్పుడు ఆ ఎక్స్పోనెంట్స్ యొక్క సమ్ ఎంత, మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. యూనిట్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే 2 టేబుల్ చూసుకోవచ్చు. 7 2s are 14, 8 2s are 16. అగైన్ యూనిట్ టేబుల్ వచ్చింది కాబట్టి 3 2s are 6 9. నెక్స్ట్ 3 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్. ఇప్పుడు 156 ని మనం ఎట్లా రాయొచ్చు? 2 ఉన్నాయి కదా, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 1 ఉంది, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 13 1 ఉంది. ఇక్కడ పవర్స్ ఏమున్నాయి? 2 1 అండ్ 1. వీటిని యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 2 + 1 3, 3 + 1 4 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 4 అవుతుంది. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th one. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 9 power n cannot end with which one of the following digits? అంటే ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వెరిఫై చేస్తే సరిపోతుంది. 9 ప్లేస్ లో న్యాచురల్ నెంబర్ రాద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 కదా, 9 power 1 అంటే 9, అంటే 9 తో ఎండ్ అయింది. అలాగే 9 స్క్వేర్ 9 9s are ఎంత? 1, కాబట్టి 1 తో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాదు, 1 ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ 9 క్యూబ్, అంటే దీన్ని మళ్ళీ 9 తో మల్టిప్లై చేస్తే 9 1s are 9, 9 8s are 72, అంటే మళ్ళీ 9 వచ్చింది. నెక్స్ట్ దీన్ని 9 power 4, అంటే మళ్ళీ 9 తో ఇంటూ చేస్తాం దీన్ని. 9 9s are 81, అంటే 9 కి పవర్ ఎంత ఉన్నా సరే ఆ నెంబర్ 9 తో గానీ లేదా 1 తో గానీ ఎండ్ అవుతుంది. మరి ఏ నెంబర్ తో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ ఉంది. అంటే 9 కి పవర్ ఎంత రాసినా సరే వచ్చే నెంబర్ లో మనకి యూనిట్ ప్లేస్ లో 2 ఉండడానికి ఛాన్స్ లేదు అన్నమాట. నెక్స్ట్ 9th one. If the LCM of 12 and 42 is 10m plus 4, then the value of m. అసలు 12 కి 42 కి LCM ఎంత చూద్దాం. ఫస్ట్ రెండిట్లో పోయి టేబుల్ 2 టేబుల్ 6 టైమ్స్ 21 టైమ్స్, 3 టేబుల్ 2 టైమ్స్ 7 టైమ్స్. ఈ రెండు కో ప్రైమ్స్ కాబట్టి ఆపేస్తాం. 7 2s are 14, 14 3s are 42, 42 3s are 84. ఇక్కడ రెండింటికి ఎల్సిఎం ఎంత అన్నమాట? 84. ఇది దేనికి సమానం అంటే 10m + 4 కి ఈక్వల్ అయినట్లయితే m వాల్యూ ఎంత అంటారు? అంటే 10m + 4 = 84 అయినట్లయితే ఒక సింప్లిఫికేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే మనకి m వాల్యూ వస్తుంది. అంటే 10m = ఈ 4 ని RH లో తీసుకెళ్తే -4 అవుతుంది. అంటే 84 - 4 ఏమవుతుంది? 80 అవుతుంది. ఇప్పుడు 10 టేబుల్ ఎలాగో డివైడ్ చేస్తుంది కదా, అంటే 8 టైమ్స్ కట్ అవుతుంది. m = ఎంత అవుతుంది అనమాట? 8 అవుతుంది. ఇది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th one. The value of 1/log 60 to the base 3 plus 1/log 60 to the base 4 plus 1/log 60 to the base 5 is. ఓకే, మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మనకి log a to the base b can be written as 1/log b to the base a. అంటే రెండు ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. 1/, అంటే ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు. ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా మనకి ఈ ఫామ్ లో ఉన్నాయి కదా, కాబట్టి వాటిని ఈ ఫామ్ లో రాసుకోవచ్చు. కాబట్టి ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, న్యూమరేటర్ లోకి తీసుకుంది. అంటే ఫస్ట్ ఏమవుతుంది? log 3 to the base 60 అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది? log 4 to the base 60 అవుతుంది. అలాగే log 5 to the base 60 అవుతుంది. అన్నిటికీ బేస్ 60 ఉంది కాబట్టి వీటిని సింగిల్ లాగ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. log a plus log b plus log c = log abc అని రాయొచ్చు కదా. అంటే log 3 × 4 × 5 to the base 60. 3 4s are 12, 12 5s are 60 అవుతుంది. అంటే log 60 to the base 60. ఇది చూడడానికి ఎలా ఉంది? log a to the base ఇలా ఉంది. దాని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది కదా. ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th one. Which of the following rational number has terminating decimal expansion? ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ అయ్యే లేదా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కో ప్రైమ్స్
నెక్స్ట్ దీనిలో పోయే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఓన్లీ 2 and 5, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ కూడా రెండు కో ప్రైమ్స్ అవుతాయి. ఇందులో మనకి 5 టేబుల్ తో పాటు 7 టేబుల్ కూడా పోతుంది, అంటే అదర్ దాన్ 2 and 5 ఇక్కడ 7 ఉంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని 3 into 7 అంటే దీని ఫ్యాక్టర్స్ 3 అవుతున్నాయి 7 అవుతున్నాయి, అంటే 2 5 కాకుండా 3 7 ఉన్నాయి, కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 into 5 అంటే 3 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్, కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్, అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట 7/10 అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th one, which of the following is not an irrational number? irrational number అంటే p/q ఫామ్ లో రాయలేనివి, లేకపోతే మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం కదా. ఇక్కడ మనకి ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం, n అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే రూట్ n అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 ప్రైమ్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 4 చూడండి ప్రైమ్ కాదు, పైగా దిస్ కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 2 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 అనేది రేషనల్ నెంబర్ కదా, కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇఫ్ p and q are two positive integers such that ఇక్కడ p ఇది p అన్నమాట, p ఈక్వల్ టు a cube b square, ఇక్కడ p వాల్యూ అంటే a cube b square and q ఈక్వల్ టు a b cube, where a and b are prime numbers, then HCF of p and q, ఇక్కడ మనకి HCF అడుగుతున్నారు. ఓకే, ఇట్లాంటి సమయంలో మనం ఏం చేస్తాం, కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లోయెస్ట్ పవర్స్ ఏమున్నాయో వాటిని తీసుకుంటాం. ఇక్కడ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ పవర్ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి రెండిట్లో లోయెస్ట్ పవర్ 1 కాబట్టి ఏ పవర్ 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా మనకి కామన్ ఫ్యాక్టరే, రెండిట్లో లోయెస్ట్ పవర్ ఏంటి 2, కాబట్టి బి స్క్వేర్, అంటే మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అనమాట ఏ బి స్క్వేర్ అవుతుంది. అది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th one, the sum of exponents of the prime factors in the prime factorization. ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటిది చేసాం కదా. ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 2 టేబుల్ 9 8 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 4 9 టైమ్స్, 7 టేబుల్ 7 టైమ్స్, అంటే మనం 196 can be written as 2 square into 7 square. పవర్స్ ఏముంది, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. 15th one, according to the fundamental theorem of arithmetic, if p, ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్ అంటే p అనేది ఒక ప్రైమ్ నెంబర్, డివైడ్స్ a స్క్వేర్ వేర్ a is పాజిటివ్ ఇంటిజర్, దెన్ మనం ఆల్రెడీ ఒక అంటే రూట్ 2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేసినప్పుడు, లేకపోతే రూట్ 3ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ వాడుకుంటాం. ఒకవేళ మనకి p స్క్వేర్ అంటే p డివైడ్స్ a స్క్వేర్ అయితే p ఆల్సో డివైడ్స్ a అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం కదా, కాబట్టి p డివైడ్స్ a అన్నమాట. అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. అంటే p అనేది a స్క్వేర్ ని డివైడ్ చేసినట్లయితే అలాగే a ని కూడా డివైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ 16th one, log a by b plus log b by a equal to log a plus b, then అంటే ఇక్కడ ఇది చూడడానికి ఎలా ఉంది, log x plus log y లా ఉంది, దాన్ని log xy అని రాయొచ్చు మెర్జ్ చేసి, అంటే సింగిల్ లాగిథం గా రాసినప్పుడు, అంటే log a by b into b by a ఈక్వల్ టు log a plus b. ఇక్కడ a టేబుల్ a లో 1 టైం, b లో 1 టైం, అంటే log 1 ఈక్వల్ టు log a plus b. ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ లాగ్ ఉంది కాబట్టి మనం లాగ్ ఎలిమినేట్ చేసినట్లయితే a plus b ఈక్వల్ టు 1, కాబట్టి మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th one,
log tan 1 degrees plus log tan 2 degrees plus log tan 3 degrees plus and so on log tan 89 degrees. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని బిట్స్ ని మనకి 2 or more than 2 చాప్టర్స్ లో ఉన్న కాన్సెప్ట్ ని ఇంటర్లింకింగ్ చేసి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ బిట్ ని మనం ఆన్సర్ చేయాలంటే రియల్ నెంబర్స్ లో ఉన్న లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి. అలాగే ట్రిగ్నామెట్రీలో ఉన్న కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయగలము. ఇది చూడడానికి ఎలా ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అండ్ సో ఆన్ లో ఉంది కదా. కాబట్టి దీన్ని లాగ్ ఏబిసి అని రాయొచ్చు. అంటే ఎట్లా రాయొచ్చు? లాగ్ tan 1 degrees tan 2 degrees tan 3 degrees and so on tan 89 degrees. ఇక్కడ మనకి tan 89 కంటే రిటన్ యాజ్ tan 90 minus 1 degree అని రాయొచ్చు కదా. ఈ 90 లోంచి 1 మైనస్ చేస్తే 89 వస్తుంది. ఇది tan 90 minus theta ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని cot theta అని రాయొచ్చు. అంటే cot 1 degree అని రాయొచ్చు. అలాగే ముందు మనకి ఏముంటుంది? tan 88 ఉంటుంది. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏముంటుంది? cot 2 degrees ఉంటుంది. దాని ముందు tan 87 ఉంటుంది. సింప్లిఫై చేస్తే cot 3 degrees ఇట్లా ఉంటుంది. మధ్యలో మనకి tan 45 degrees కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ tan a అంటే cot a అనేవి రెండు కూడా ఒకదానికి ఒకటి రెసిప్రోకల్స్. రెసిప్రోకల్ అంటే x యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/x అవుతుంది. అప్పుడు ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? x గెట్స్ క్యాన్సిల్ 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ tan 1 cot 1 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అంటే tan 2 cot 2 tan 3 cot 3 అట్లా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి మధ్యలో ఏముంటుంది అనమాట? tan 45 ఉంటుంది. tan 45 వాల్యూ ఎంత? 1 అవుతుంది. అంటే దీని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే log 1 అన్నమాట. మరి log 1 వాల్యూ ఎంత? 0 కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏ పాజిటివ్ నెంబర్ m is divided by 11 and leaves the remainder 6. If 4m plus 5 is divided by 11 then the remainder is. అంటే ఇక్కడ మనకి m అనేది ఒక పాజిటివ్ నెంబర్ అట. దీన్ని 11 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 6 వస్తుంది. అంటే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉపయోగించుకుని m ఎలా రాయొచ్చు అన్నమాట? సమ్ 11 తో డివైడ్ చేస్తున్నాం. కోషియంట్ ఏదో వస్తుంది కదా, సమ్ q అనుకుందాం. రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. కాబట్టి m ని మనం ఎలా రాయొచ్చు అన్నమాట? 11q + 6 అని రాయొచ్చు. దీన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాస్తున్నాం కాబట్టి మనం మెథడ్ ఏదైనా సరే తక్కువ సమయంలో ఆన్సర్ చేయటట్లు మనం ప్రయత్నించాలి. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వాడినట్లయితే అంటే ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? 4m + 5 ని 11 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. ఫస్ట్ అసలు m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. q ప్లేస్ లో 1 రాస్తాం అనుకోండి. అప్పుడు 11 1s are 11 ప్లస్ 6 ఏమవుతుంది? 17 అవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని చేద్దాం. ఇప్పుడు 4m + 5 వాల్యూ ఎంత అవుతుంది? 4m + 5 ఈక్వల్ టు 4 × 17 + 5 ఈక్వల్ టు 4 17 4 7 28 2 4 1 4 + 2 6 + 5 అంటే ఎంత వచ్చింది మనకి? 73 వచ్చింది. ఇప్పుడు దీన్ని 11 తో డివైడ్ చేసి చూద్దాం. 73 11 ఎన్ని టైమ్స్ ఉంది? 6 11 66 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 7. కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అనమాట? 7 వస్తుంది అనమాట. అది ఎక్కడ ఉంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తే మనం ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. నెక్స్ట్ ఇఫ్ log 5x² - 6x to the base √2 = 2 దెన్ అంటే ఇక్కడ మనకి పాలినామియల్స్ మీద అవగాహన ఉండాలి, లాగరిథమ్స్ మీద కూడా అవగాహన ఉండాలి అన్నమాట. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? log 5x² - 6x to the base √2 = 2. మనం లాగరిథమ్ ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చొచ్చు కదా. ఎలా రాస్తాం? ఈ విధంగా ఇలా ఈ డైరెక్షన్ లో రాయాలి. అంటే 5x² - 6x ఈక్వల్ టు ఇక్కడ బేస్ ఏముంది? √2 పవర్ 2 అవుతుంది అన్నమాట. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. అంటే 5x² - 6x ఇక్కడ ఏముంది? 2 మిగిలింది. ఈ 2 ని మనం LHS లోకి తీసుకొస్తే -2 = 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా.
దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ వాల్యూలు వస్తాయి. 5 2s are 10. 10ని మనం 6 వచ్చేట్లు డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి రూట్ లో వచ్చింది కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయలేము. కాబట్టి ఫార్ములా మెథడ్ అప్లై చేద్దాం. ఇక్కడ ఏ అంటే 5, బి అంటే -6, సి అంటే -2. ఫార్ములా ఏంటి మనకి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ b అంటే -6 కదా, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5 ఇంటూ -2 బై 2 ఇంటూ 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +6 అయిపోతుంది. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 6 ఆర్ 36 ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 ఇంటూ 4 40 అవుతుంది బై 2 5s are 10. దిస్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40కి 36 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 76 బై 10 అవుతుంది. ఓకే, ఈ 76ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి 38. అగైన్ 2 టేబుల్ 19 టైమ్స్. అంటే ఇక్కడ ఈ రెండింటి బదులు ఒక 2ని బయటకు తీసుకురావచ్చు. అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 19 అని రాయొచ్చు అనమాట బై 10. ఇక్కడ రెండిట్లో మనకి 2 కామన్ తీసాం అనుకోండి ఏమొస్తుంది? 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 బై 10 ఉంది. ఈ 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19 బై 5. ఎక్కడుంది మనకి? అది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th వన్, ఇది కూడా మనకి సేమ్ అదే టైప్ అన్నమాట. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చొచ్చు. అంటే దీన్ని 98 ప్లస్ రూట్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది కదంటే ఏమవుతుంది? 10 స్క్వేర్ అవుతుంది. ఓకే, 98 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే ఎంత? 100. ఈ 98 ని RH లో తీసుకెళ్తే -98 అవుతుంది అంటే 2 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 2 అవుతుంది. మరి స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అంటే x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. ఈ 4 ని LHS లో తీసుకొస్తే -4 అవుతుంది. అప్పుడు 36 మైనస్ 4 32 అవుతుంది. అంటే x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32 ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి మనం 32 నే డివైడ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 12 రావాలి. 4 8s are 32. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మిడిల్ సైడ్ రెండింటికి ఉంచుతాం. అంటే x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8x ప్లస్ 32 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకుంటే ఈ రెండిట్లో మనం x కామన్ తీయగలం. అంటే x మైనస్ 4 వస్తుంది. ఈ రెండిట్లో మనం 8 టేబుల్ కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. ప్లస్ లోంచి ఒక మైనస్ కామన్ తీస్తే మైనస్ రాస్తాం. 8 టేబుల్ 32 లో 4 టైమ్స్ కట్ అవుతుంది. మళ్ళీ x మైనస్ 4 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -8 ఉంటుంది ఈక్వల్ టు 0. దీని నుంచి x మైనస్ 4 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ x మైనస్ 8 ఈక్వల్ టు 0 కావచ్చు. అప్పుడు x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 8 అంటే 4 or 8 అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 21st వన్, ఇఫ్ a ఈక్వల్ టు 16 అండ్ b ఈక్వల్ టు 9 దెన్ హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రేషనల్ నెంబర్స్. అంటే a వాల్యూ 16 b వాల్యూ 9 అయినట్లయితే ఇక్కడ 4 ఇచ్చాడు ఎక్స్ప్రెషన్స్. ఆ 4 ఇట్లో ఏవి మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి అంటాడు. ఒకసారి ప్రతి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే ఫస్ట్ ఏంటి మనకి రూట్ a ప్లస్ b వాల్యూ ఎంత అవుతుంది? రూట్ a ప్లస్ b ఈక్వల్ టు రూట్ a వాల్యూ 16 b వాల్యూ 9 అంటే రూట్ 25. దీని వాల్యూ 5 అంటే ఇది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ ab అంటే రూట్ ab అంటే రూట్ a అంటే 16 ఇంటూ b అంటే 9. 16 కి రూట్ 4, 9 కి రూట్ 3, 12 అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ a మైనస్ b రూట్ 16 మైనస్ 9 ఎంత అవుతుంది? రూట్ 7. ఇదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అంటే ఇది కాదు అన్నమాట. అలాగే రూట్ a బై b
ఈక్వల్ టు రూట్ 16/9. 16కి రూట్ 4, 9కి రూట్ 3. మళ్ళీ ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కదా, అంటే ఇందులో మనకి 3 రేషనల్ నెంబర్స్ వచ్చాయి అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. The centroid of the triangle whose vertices are log 10 to the base 10, log 100 to the base 10, log 4 square to the base 4, log 4 cube to the base 4, and log 1 to the base 5, log 5 1/25 to the base 5. ఇది మనకి ఆన్సర్ చేయాలి అంటే లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ మీద తెలిసి ఉండాలి. అట్లాగే కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న సెంట్రాయిడ్ ఫార్ములా తెలిసి ఉండాలి అనమాట. ఇక్కడ ఈ పాయింట్స్ మనం ఫస్ట్ నెంబర్స్ లోకి మార్చుకుంటే log 10 to the base 10 వాల్యూ ఎంత 1, log a బేస్ వాల్యూ ఉంది కదా. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు, మనం 10 స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు 2 ముందుకు వస్తుంది, అంటే 2 log 10 to the base 10 అంటే 2 into 1 2 అవుతుంది, అంటే ఇది 1, 2 అన్నమాట. అలాగే ఇది log ఈ 2 ని ముందుకు తీసుకొస్తే అంటే ఇక్కడ ఏం ఫార్ములా అప్లై చేస్తున్నాం, log x పవర్ m ఫార్ములా అప్లై చేస్తున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు, m log x అని రాయొచ్చు కదా. అప్పుడు ఈ 2 log 4 to the base 4 దీని వాల్యూ 1 కాబట్టి 2 అవుతుంది. అలాగే దీని వాల్యూ 3 అవుతుంది, అదే ఫార్ములాని అప్లై చేసినట్లయితే. నెక్స్ట్ log 1 వాల్యూ ఏంటి 0 అవుతుంది. ఇది ఎట్లా రాయొచ్చు మనం, log 25 ని 1/5 స్క్వేర్ అని రాయొచ్చు టు ద బేస్ 5. అంటే లాగ్ ఈ 5 స్క్వేర్ ని 5 పవర్ -2 అని రాయొచ్చు కదా 1/, అన్నప్పుడు టు ద బేస్ 5. అప్పుడు ఇది 2 ముందుకు వస్తుంది కాబట్టి -2 అవుతుంది అన్నమాట. మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, x1 + x2 + x3/3 అంటే 1 + 2 + 3 3 + 0 3 అంటే 3/3 కామా y1 + y2 2 + 3 అంటే 5 5 లో నుంచి 2 మైనస్ చేస్తే 3 అంటే 3/3 అంటే 1, 1 అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23rd వన్, log √5 అండ్ ఇన్ఫినిటీ టు ద బేస్ 5 ఈక్వల్ టు, మనకి ఎప్పుడైనా సరే log a అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది log 5 ఇలా ఇచ్చారు, log 5 అండ్ ఇన్ఫినిటీ ఈక్వల్ సమ్ x అనుకున్నాం. మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి, స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, అంటే 5 into √5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం దీంట్లో ఏం రాయొచ్చు, మళ్ళీ x రాయొచ్చు, ఎందుకంటే దాన్ని x అనుకున్నాం కదా 5x అవుతుంది ఈక్వల్ టు x స్క్వేర్. అంటే x వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది అనమాట. కాబట్టి దీని మొత్తం వాల్యూ ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, log 5 టు ద బేస్ 5 అవుతుంది, దాని వాల్యూ 1 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. Next 24th one, if x is equal to 0.23 bar and y equal to 0.2 bar, then the value of p minus q where x plus y is written in the form of p/q. అంటే మనం x plus y ని p/q ఫామ్ లో రాసినప్పుడు p minus q వాల్యూ ఎంత. ఇప్పుడు x ని డెసిమల్ లో ఇచ్చారు, దీన్ని మనం p/q ఫామ్ లోకి మార్చుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఇంటిగ్రల్ పార్ట్ లో ఏమి నెంబర్ లేనప్పుడు డైరెక్ట్ ఇక్కడ డెసిమల్ పార్ట్ లో రెండింటికి బార్ ఉన్నప్పుడు దాన్ని 23/99 అని రాసేసేయచ్చు అనమాట డైరెక్ట్ గా. అలాగే y ఈక్వల్ టు 2/9 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం x plus y ఫైండ్ అవుట్ చేయాలి. x plus y ఈక్వల్ టు ఇక్కడ 23/99 ప్లస్ 2/9 ఈక్వల్ టు 99 కి 9 కి ఎల్సిఎం అవుతుంది 99 అవుతుంది. 99 లో 9 1 టైం పోతుంది, 1 into 23 అవుతుంది. 9 టేబుల్ 99 లో 11 టైమ్స్ పోతుంది, 11 2s are 22, యాడ్ చేస్తే 23 + 22 45/99. ఇందాక చూడండి మనం 0.23 బార్ ఉంటుందని 23/99 రాసాం, కాబట్టి దీని రివర్స్ లో ఎలా రాయొచ్చు మనం 0.45 బార్ అని కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే x plus y వాల్యూని
మనం p బై క్యూ ఫామ్ లో రాసినప్పుడు. మరి pqలు ఎలా ఉండాలి, మనకి కో ప్రైమ్స్ గా ఉండాలి. కాబట్టి ఇట్లా మనకి 9 టేబుల్ పోతుంది కదా, 9 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ 11 టైమ్స్. అంటే మనకి x ప్లస్ y వాల్యూ ఎంత అనమాట, 5/11 వచ్చింది. అంటే p వాల్యూ ఇక్కడ 5, q వాల్యూ 11. వాడు ఏమడిగాడు, p మైనస్ q వాల్యూ ఎంత అంటే 5 మైనస్ 11 వాల్యూ ఎంత అంటే -6 కదా. ఇది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 25th వన్. ఇఫ్ log x cube plus y cube to the base 10 minus log x square plus y square minus xy to the base 10 equal to 2, where x comma y are positive real numbers, then the value of x plus y. ఇక్కడ కూడా మనం అప్లికేటెడ్ గా చేయాలి. మనకి ఏపీఆర్జేసీ లో అడిగే బిట్స్ అనేవి కొంచెం అప్లికేటెడ్ గా ఉంటాయన్నమాట, ఎక్కువ టైం తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చాలా అవసరం అన్నమాట. ఇక్కడ మనకి చూడడానికి ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లా ఉంది. కాబట్టి లాగ్ ఏ బై బి అని రాయొచ్చు. అంటే లాగ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. ఇక్కడ బేస్ 10. మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కి ఫార్ములా మనం లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అని రాయొచ్చునండి న్యూమరేటర్. డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, ఇక్కడ బేస్ 10 ఉంది, ఈక్వల్ టు 2. ఒకసారి రెండు ఒకటే కదా, సేమ్ ఆర్డరే మారింది కాబట్టి కట్ చేయొచ్చు. అంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై టు ద బేస్ 10 ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 పవర్ 2 అవుతుంది. అంటే 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 100 అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ 7007 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 7 పవర్ ఆల్ఫా ఇంటూ 11 పవర్ బీటా ఇంటూ 13 పవర్ గామా, దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. ఇక్కడ 7007 ని మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 7 టేబుల్ 1 0 0 1 టైం. నెక్స్ట్ ఇందులో మనకి 11 టేబుల్ పోతుంది. 100 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది. ఇంకా 1 నుంచి 11 లో 1 టైం పోతుంది. మళ్ళీ మనకి 13 టేబుల్ పోతుంది. 13 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ కదా, 7 టైమ్స్ పోతుంది. అంటే 7007 మనం ఎట్లా రాయొచ్చు అంటే 7 స్క్వేర్ ఇంటూ 11 ఇంటూ 13 అని రాయొచ్చు. అంటే పవర్స్ రూపంలో రాసుకుంటే 11 పవర్ 1 13 పవర్ 1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమో 2, బీటా వాల్యూ 1, అంటే గామా వాల్యూ 1 అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఆల్ఫా అండ్ బీటా యొక్క హెచ్సిఎఫ్ అంటే 2 కి 1 కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 64 టు ద బేస్ రూట్ 2. ఓకే, ఇక్కడ లాగ్ 64 ఎట్లా రాయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ 6 అని రాయొచ్చు. అలాగే రూట్ 2 ఎట్లా రాయొచ్చు, మనం 2 పవర్ 1/2 అని రాయొచ్చు. మనకి ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ద బేస్ వై పవర్ ఎన్ ఉంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే m/n లాగ్ ఎక్స్ టు ద బేస్ వై అని రాయొచ్చు. ఈ ఫార్ములా అప్లై చేసుకున్నట్లయితే అంటే 6 బై ఇక్కడ ఏముంది పవర్ 1/2 లాగ్ 2 టు ద బేస్ 2. దీని వాల్యూ ఎలాగో 1 కదా, ఇది 6 కింద ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే 2/1 అవుతుంది. దీని వాల్యూ 1 ఆల్రెడీ. 6 2s ఏమవుతుంది, 12 12 1s 12 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 12 అవుతుంది. ఎక్కడ ఉంది కరెక్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్, లాగరిథమిక్ ఫార్మ్ ఆఫ్ క్యూబ్ రూట్ 8 ఈక్వల్ టు 2. క్యూబ్ రూట్ 8 ఈక్వల్ టు 2. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 8 పవర్ 1/3 అని రాయొచ్చు ఈక్వల్ టు 2. దీన్ని లాగరిథం ఫామ్ లో రాసినప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ బేస్ కింద వస్తుంది. అంటే లాగ్ 2 ఇక్కడ బేస్ 8 ఉంది కాబట్టి బేస్ 8 ఈక్వల్ టు 1/3 అవుతుంది అనమాట. ఈ విధంగా ఇలా వస్తాం లాగ్ 2 టు ద బేస్. ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నది ఆప్షన్
ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 29th one. If the LCM of A and 18 is 36 and HCF of A and 18 is 2, then A equal to, మనకి LCM కి HCF కి ఒక రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ A, B అనే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్ వాటి యొక్క LCM అండ్ HCF యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ A 18 అనే 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది A ఇంటూ 18 అవుతుంది. LCM ఎంత అంటారు, దానికి 36 అంటారు. HCF ఎంత 2. దీని నుంచి మనం A ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 18 టేబుల్ 36 లో 2 టైమ్స్ పోతుంది. A ఈక్వల్ టు 2 2 4 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 30th one. log 8/27 to the base 2/3 plus log 27/8 to the base 2/3. చూడడానికి ఎలా ఉంది, బేస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి log AB అని రాయొచ్చు. అంటే log 8/27 into 27/8 to the base 2/3. Okay, 8 to 8 gets cancelled one time. 27 to 27 one time. అంటే log 1 to the base 2/3. మనకి ఏ బేస్ కైనా సరే log 1 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. LCM of log 8 to the base 2, log 16 to the base 2. వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. log 8 ని ఎట్లా రాయొచ్చు, 2 cube to the base 2 అని రాయొచ్చు. అప్పుడు దీని వాల్యూ 3 log 2 base 2 అవుతుంది, అంటే 3 అవుతుంది. అలాగే log 16 ఎట్లా రాయొచ్చు, 2 power 4 అని రాయొచ్చు to the base 2, అంటే వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ 3 కి 4 కి LCM, ఈ రెండు కూడా మనకి కో ప్రైమ్స్. అప్పుడు LCM ఏమవుతుందని చెప్పిన వాటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది, అంటే 3 4 12 అవుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 2 log x to the base y equal to 6. then the relation between x and y. మనం log x power m ఫార్ములా రివర్స్ లో అప్లై చేస్తే దీన్ని ఎట్లా రాయొచ్చు, log x square to the base y equal to 6 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి రాస్తే x square equal to y power 6 అని రాయొచ్చు మనం. ఓకే, x square equal to దీన్ని y క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసెస్ కూడా ఈక్వల్ గా ఉంటాయంటే x ఈక్వల్ టు y క్యూబ్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడ ఉంది, మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ √2 అండ్ √3. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, వాటి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆల్రెడీ మనం √2 వాల్యూ ఎంత అని చెప్పుకుంటాం, 1.414 అని చెప్పుకుంటాం. √3 వాల్యూ 1.732, అంటే 1.4 కి 1.7 కి మధ్యలో ఉండే నెంబర్ చూసుకోండి. ఇక్కడ 3ని 2 తో డివైడ్ చేస్తే 1/5 వస్తుంది. ఇది మనకి √3 కి మధ్యలోనే ఉంటుంది. 5ని 2 తో డివైడ్ చేస్తే 2.5 ఉంటుంది, ఇది మధ్యలో ఉండదు. అలాగే 1/2 అంటే 0.5, ఇది వాటి మధ్యలో ఉండదు కదా, 1.4 1.7 కి, అలాగే 1. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, 3/2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 34th one. Which of the following rational number does not lie between 1/2 and 1? ఇక్కడ 1/2 అంటే ఏంటి, 0.5, 1 అంటే 0.5 కి 1.0 కి మధ్యలో ఉండనిది ఏది అంటున్నాడు. ఇక్కడ 3/5 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.6 వస్తుంది. వీటి మధ్యలోనే ఉంటుంది కదా, ఇది కాదు కరెక్ట్ ఆన్సర్. 7/10 ఎంత వస్తుంది, 0.7, ఇది కూడా ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. 3/4 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 0.74 0.7, ఇది కూడా దీని మధ్యలోనే ఉంటుంది కదా. నెక్స్ట్ 6/5 డివైడ్ చేస్తే 1.2 వస్తుంది, ఇది 1.0 కంటే పెద్దగా ఉంటుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ద ఇర్రేషనల్ నెంబర్ లై బిట్వీన్ 4 and 5. మనకి ఏ కి అండ్ బి కి మధ్యలో ఉంటే ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుందంటే ఏబి అవుతుంది. ఎప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు అన్నమాట. కాబట్టి √4 × 5, 4 5 20 అవుతుంది కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట.
ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, అలాగే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. హెచ్సిఎఫ్ అంటే ఏం చేసుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్, కామన్ ఫ్యాక్టర్స్ లో. ఇక్కడ ఈ రెండు కామన్, రెండిట్లో లీస్ట్ ఏదేంటి స్క్వేర్ 2 కదా, కాబట్టి 2 స్క్వేర్ తీసుకుంటాం. ఇది కామన్ ఫ్యాక్టర్, రెండిట్లో లీస్ట్ పవర్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు కూడా కామనే, ఇక్కడ పవర్ 1 అని రాస్తాం కాబట్టి లీస్ట్ పవర్ 1 అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 5 అవుతుంది. 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 5, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 37 ఎల్సిఎం ఆఫ్. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఇప్పుడు దేనికి 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, అలాగే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్స్, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ కాదు. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ చూస్తాం, వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుంటాం. ఇక్కడ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 3, అలాగే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 3 క్యూబ్, అలాగే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 5 స్క్వేర్. అంటే 2 క్యూబ్ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఒకవేళ ఇలా ఇచ్చారు అంటే 2 క్యూబ్ 3 స్క్వేర్ ఇంటూ 5, 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 7 అని ఇచ్చారు. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అని అడిగారు అనుకోండి, కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుంటాను. 2 క్యూబ్ అలాగే ఈ రెండిట్లో 3 క్యూబ్. మనకి వీటిని వదిలేయకూడదు, అంటే దీని యొక్క గ్రేటెస్ట్ పవర్ 5 అంటే ఇది తీసుకుంటాం, అలాగే 7 పవర్ 1 ఇది మనకి ఎల్సిఎం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 1.12012001200 ఈజ్ ఏ. ఇదేంటి మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ కదా, ఎక్కడ మనకి టెర్మినేట్ అవడం లేదు, అట్లాగే రికరింగ్ అవుతుంది. ఇక్కడ 1 2 వస్తే ఇక్కడ 0 1 2 వచ్చింది, ఇక్కడ 0 0 1 2 వచ్చింది, అది రిపీట్ అవుతున్నట్లు కాదు కదా. కాబట్టి ఇట్లాంటి డెసిమల్ నెంబర్స్ ఏమంటాం మనం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలంటే అది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. ఇది p/q ఫామ్ లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ కాదు. అలాగే ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇక్కడ డాట్స్ లేవంటే ఇది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఇది కూడా మనకి నాన్ ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఇవి రెండు మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఇది మాత్రమే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ if 2 log 3 plus log 5 equal to log n, then n. దీన్ని మనం సింగిల్ లాగ్ లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ దీన్ని ఏం రాయొచ్చు, log 3 స్క్వేర్ అని రాయొచ్చు. 3 స్క్వేర్ అంటే 9 కదంటే log 9. మరి log a ప్లస్ log b లో ఉంటే log ab అని రాయొచ్చు కదంటే ఇంటూ 5 ఈక్వల్ టు log n. దీని వాల్యూ ఎంత 45 కదా, అంటే n ప్లేస్ లో మనకి 45 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 41 log 27√3 to the base 3 ఈక్వల్ టు. ఇక్కడ మనకి log 27 ఎట్లా రాయొచ్చు మనం 3 క్యూబ్ అని రాయొచ్చు, అలాగే √3 ఎట్లా రాయొచ్చు 3 పవర్ 1/2 అని రాయొచ్చు టు ద బేస్ 3. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంటే 3 పవర్ 3 ప్లస్ 1/2 అవుతుంది టు ద బేస్ 3. ఇక్కడ బై 1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకుంటే log 3 పవర్ 2 3s are 6 1 1s are 1/1 2s are 2 to the base 2 అంటే log 3 పవర్ 7/2 to the base 3. ఇది ఎలాగో ముందుకు వస్తుంది కాబట్టి log 3 బేస్ 3 వాల్యూ 1 కదా, అంటే 7/2 అవుతుంది అన్నమాట. అంటే థర్డ్ వన్ కరెక్ట్ 1 అవుతుంది. ఇఫ్ log x plus 1 plus log x minus 1 is equal to log 5/4, then value of x. ఇది log a plus log b లో ఉంటుందని log ab అని రాయొచ్చు, అంటే log x plus 1 into x minus 1 అని రాయొచ్చు ఈక్వల్ టు log 5/4. ఇది a plus b into a minus b లో ఉంది కాబట్టి a square minus b square అని రాస్తే log
ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు లాగ్ 5/4 అవుతుంది అన్నమాట. బోత్ సైడ్స్ సింగిల్ లాగ్స్ ఉన్నాయి, లాగ్స్ వేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 5/4 అవుతుంది. ఈ -1 RHS తీసుకెళ్తే +1 అవుతుంది, 5/4 + 1. ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 1s are 5, 4 1s are 4/4 1s are 4 ఈక్వల్ టు 9/4 అయింది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4 అవుతుంది. 9కి రూట్ 3, 4కి రూట్ 2 అంటే 3/2 అవుతుంది అనమాట. ఇది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాగ్ 100 ఇంటూ లాగ్ 99 ఇంటూ లాగ్ 98 అండ్ సో ఆన్ లాగ్ 1. ఇక్కడ మనకి లాగ్ 1 వాల్యూ 0. మరి 0తో దేన్ని మల్టిప్లై చేసినా మొత్తం 0 అయిపోతుంది కదా, కాబట్టి టోటల్ గా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంట 0 అవుతుంది. నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 120, 150 and 210 is k square minus 6, then the value of k square. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ అన్నిట్లో పోయి టేబుల్ ఏముంది, 10 టేబుల్ ఉంది కదా, కాబట్టి 10. నెక్స్ట్ మిగిలిన నెంబర్స్ లో పోయే టేబుల్ ఏముంది, 3 టేబుల్, ఇందులోని పోతుంది, ఇందులోని పోతుంది, ఇందులోని పోతుంది అంటే 3. నెక్స్ట్ వీటిలో పోయే టేబుల్ ఏది లేదు కాబట్టి 10 3s are 30 అవుతుంది అంటే హెచ్సిఎఫ్. అంటే ఇది ఎంతకి సమానం అంటే k స్క్వేర్ మైనస్ 6 కి ఈక్వల్ అంట హెచ్సిఎఫ్ అంటే 30 అవుతుంది. ఈ -6 ని RHS లో తీసుకెళ్తే k స్క్వేర్ ఈక్వల్ టు 30 + 6 36 అవుతుంది. అప్పుడు k ఈక్వల్ టు రూట్ 36. 36 కి రూట్ ఎంత 6 కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 23/2³ ఇంటూ 5 స్క్వేర్. ఫస్ట్ రెండు కోప్రైమ్స్ అవుతాయి లేదా చెక్ చేసుకుంటాం. కోప్రైమ్స్ అవుతున్నాయి, 23లో పోయి ఏ టేబుల్ రెండింటిలో పోవడం లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఎంఎన్లని ఈక్వల్ చేస్తాం. అంటే దానికోసం ఏం చేయకుండా 2 క్యూబ్ ఉంది, 5 కూడా క్యూబ్ రావాలంటే 5తో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేయాలి. 23 5s are 3 5s are 15 1 5 2s are 10 + 1 11 అంటే 115/2³ ఇంటూ 5³ పవర్స్ ఈక్వల్ అదే. అంటే మనకి డెసిమల్ పార్ట్ లో 3 డిజిట్స్ ఉండాలన్నమాట. అంటే 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. 115 అంటే పాయింట్ ముందు ఏం నెంబర్ లేకపోతే 0 అంటే 0.115 అవుతుంది అన్నమాట. ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ 52/160 ఈక్వల్ టు 13/2^n ఇంటూ 5^m. దెన్ ద వాల్యూ ఆఫ్ m + n. ఫస్ట్ అసలు ఈ రెండు కోప్రైమ్స్ కాదు కాబట్టి కోప్రైమ్స్ గా మార్చి ఇందులో 4 టేబుల్, ఇందులో 4 టేబుల్ కట్ చేస్తే 4 1s are 4, 3 4s are 12, 4 4s are 16 0 అంటే 13/40 ఈక్వల్ టు 13/2^n ఇంటూ 5^m. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉంటే డినామినేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, అంటే ఇక్కడ 40 ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m అని రాయొచ్చు అన్నమాట. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 ఎన్ని టైమ్స్ పోతుంది 20 టైమ్స్, 2 10 టైమ్స్, 2 5 టైమ్స్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు 2³ ఇంటూ 5^1 అని రాయొచ్చు. ఇక్కడ 2^n ఇంటూ 5^m. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 3, m వాల్యూ 1. మనల్ని ఏమడిగారు m + n వాల్యూ అంటే 3 + 1 ఈక్వల్ టు 4 అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఇది చూడడానికి ఎలా ఉంది log a + log b + log c లా ఉంది, ఎందుకంటే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. దాన్ని ఎలా రాయొచ్చు log abc అని రాయొచ్చు. అంటే log a అంటే ఇక్కడ x, b అంటే y, c అంటే z. బేస్ ఏముంది x y z. ఇది చూడడానికి ఎలా ఉంది log a బేస్ ఏ ఉంది, దాని వాల్యూ ఆల్వేస్ 1 కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ log x² to the base y³ into log y² to the base z³ into log z² to the base x³ ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే log a to the base b into log b to the base c ఉంది అనుకోండి. అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే log a to the base c అని రాయొచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఇక్కడ వాడుకున్నట్లయితే అంతకంటే ముందు ఇది log x⁴n y⁴n ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు 2/3
3 log x to the base y అని రాయొచ్చు. అలాగే దీన్ని ఎట్లా రాయొచ్చు 2/3 log y to the base z. నెక్స్ట్ 2/3 log z to the base x. ఈ నెంబర్స్ అన్ని ముందుకు తీసుకొస్తే 2 2s are 4 4 2s are 8 by 3 3s are 9 9 3s are 27 log x to the base y log y to the base z log z to the base x. చూడండి ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు log x base y అని రాయొచ్చు. మళ్ళీ ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే log x base x అవుతుంది. అంటే 8/27 log x to the base x వస్తుంది ఫైనల్ గా. దీని వాల్యూ 1 కాబట్టి 8/27 into 1 ఎంత అవుతుంది 8/27 అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. ఈ 2 ని ఇట్లా రాయొచ్చు. అలాగే 3 ని ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ log 3 స్క్వేర్ అంటే ఎంత log 9 అవుతుంది ప్లస్ log 5 క్యూబ్ అంటే 125 కదా log 125 మైనస్ ఈ 5 ని 2 power 5 అని రాస్తే 2 power 5 అంటే 32 కదా అంటే log 32 అవుతుంది. ఇది log a ప్లస్ log b అంటే log ab అని రాయొచ్చు. అంటే 9 125 ఆర్ 1125 అవుతుంది. అలాగే మైనస్ ఉన్నప్పుడు బై వస్తుంది కదా బై 32 అంటే log 1125/32 ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 36/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఫస్ట్ మనం న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ అవుతాయా లేదా చెక్ చేయాలి. మనకి ఈ రెండు కోప్రైమ్స్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి దీంట్లో 2 టేబుల్ కట్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 18 ఇంకో 2 కూడా కట్ చేయొచ్చు. కానీ మళ్ళీ అప్పుడు 5 2 ఉన్నాయి కాబట్టి ఎలాగో మళ్ళీ 2 కూడా 2 ఉండాలి. అంటే m n ఈక్వల్ చేయాలి కదా డెసిమల్ ఫామ్ లోకి మార్చేటప్పుడు. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 18/2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ mn వాల్యూ 2 ఉంది కాబట్టి డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ రావాలి. అంటే 18 ముందు పెడతాం పాయింట్ అన్నమాట. అంటే 0.18 అవుతుంది అనమాట. ఇది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాలిసెట్ తో కంపేర్ చేసుకుంటే ఏపీఆర్ జేసీఆర్ టీఎస్ఆర్ జేసీలో అడిగే క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉన్నాయి. పాలిసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆ లెవెల్లో మనం బిట్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే 1000 లోపు ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ఆధారంగా మరికొన్ని బిట్స్ ని మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.